జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించారు. ఫిషింగ్ హార్బర్లో బోటు దగ్ధంలో నష్టపోయిన మత్స్యకారులను ఆయన పరామర్శించారు. 50,000 చొప్పున ఒక్కొక్కరికి సాయం చేశారు. దగ్ధమైపోయిన దుర్ఘటన నా దృష్టికి రాగానే చాలా బాధ కలిగింది. నేను ఎప్పుడు సహాయం చేసినా పార్టీ నుంచి కానీ వ్యక్తిగతంగా కానీ నేను సహాయం చేసినా అది ఎప్పుడు కూడా నేను ఇచ్చే డబ్బు కష్టాలు తీరుస్తుంది, వారికి జరిగిన నష్టాన్ని తీరుస్తుందని నమ్మను. కానీ ఏం నమ్ముతానంటే మీ కష్టాలు వస్తే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన ఉంది, మన నాయకులు ఉన్నారు. ఈ రోజున దాదాపు 30 లక్షల రూపాయలు మన మత్స్యకార సోదరులకు ఇచ్చినా దీని వెనక మీ కష్టాలు తీర్చేసేయను అని నేను చెప్పను ఎప్పుడు. కానీ ఎక్కడో చోట మొదలు పెట్టాలి. మీ కష్టంలో మీ కన్నీళ్లలో నేను బాధపడుతున్నా, నాకు కూడా చాలా బాధ ఉందని చెప్పే క్రమమే ఈ కార్యక్రమం. హుద్హుద్ తుఫాన్ అప్పుడు కూడా వచ్చాను, కష్టాలు చూశాను. ఈ రోజున 1976లో ప్రారంభించిన ఈ హార్బర్ దాదాపు 700 మరబోట్లకి దాదాపు రోజున 5,000 మంది నుంచి 10,000 మంది పైచులకు వచ్చి బేరసారాలు జరిపే ఈ హార్బర్ ఇది. ఇక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఈ